Welcome to day 2 in Thailand. Video like cheyadam matram marchipokandi. Good morning guys, this is day 2 in Bangkok, Pattaya. Rajareddy garu ita ready ayyaru. Vah. Goranga talnostundi actually ninnati nunchi. Ninna full schedule aithe goranga busy ayipindi asalu time dorkaledu, tindaniki time dorkaledu. And అది కాకుండా అంతమంది ఉన్నప్పుడు కూడా మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది కదా. అంటే బేసికలీ ఏంటంటే ఒకరి కోసం ఆగైతే 40 మంది కోసం ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం ఒక దగ్గర ఆగామనుకో 40 మంది అయిపోయేదాకా అక్కడ ఆగాల్సి వస్తుంది. అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది యాక్చువల్ బేసికలీ. గ్రూప్తో వస్తే కొద్దిగా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అసలు ఈ బాత్రూమ్స్ ఏవైతే ఇచ్చారో చాలా టెంపర్డ్ గ్లాస్ చాలా లైట్ ఇచ్చినారు అంట. దీనికి ఏదో కోటింగ్ చేసినారు, అంటే దీన్ని ఏమంటారు స్టిక్కర్ వేసినారు. కానీ యూజువల్లీ వేరే హోటల్స్లో ఏంటంటే మన లోపల ఉంటే బయటకు కనిపించాం అనమాట. ఇక్కడేమో బయట కనిపిస్తాం యాక్చువల్లీ. అంటే బేసికలీ ఏంటంటే ఒక రూమ్లో 2 అమ్మాయిలు ఉన్నారు. రాజరెడ్డి వాళ్ళంతా సిగ్గుపడరేమో, కానీ ఒక రూమ్లో 2 అమ్మాయిలు ఉంటే కొద్దిగా సిగ్గుపడతారు కదా. ఇది లోపలికి వెళ్తే కనిపించేస్తారు, ఈజీగా కనిపిస్తుంది. అవి ఇక్కడ లోపల అక్కడ కూర్చున్నా ఏం చేసినా అంతా మంచిగా కనిపించేస్తుంది. రాజరెడ్డి గారికి ఏమో షూట్ చేయడం కంటే మేనేజ్ చేయడానికి సరిపోతుంది అందరినీ. నాకు తెలిసి నువ్వు ఎయిర్పోర్ట్ ఒక్క దగ్గర ఇంట్రో ఇచ్చిన తప్ప అసలు షూట్ చేసింది లేదు ఇంతవరకు. దిస్ ఈస్ అవుట్ సైడ్ వ్యూ ఫ్రమ్ ద రూమ్. బాగుంది. సో కింద ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందంట. తిని టాబ్లెట్ వేస్తుంది, గవర్నమెంట్ తరలిస్తుంది. చిన్న స్లిప్పర్స్ లాంటివి కొనుక్కోవాలి. ప్రతిసారి షూస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న క్రాక్స్ లాంటివి, చిన్న స్లిప్పర్స్ లాంటివి తెచ్చుకుంటే బెటర్. అమ్మ లేకపోతే ఊరికే అటు ఇటు వేసుకుంటే తిరుగుతూనే ఉండాలి. రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారికి 10 సార్లు చూసుకోవాలి రూమ్ లాక్ పడిందా లేదా. సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఒక బీచ్ ఉందంట, ఆ బీచ్కి వెళ్తున్నాము. దాని తర్వాత ఏదో క్రూజ్ ఉంది ఈరోజు. క్రూజ్లో అక్కడే డిన్నర్ లంచ్ అవుతుంది అనమాట. ఎస్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. చాలా రకాలు పెట్టినట్టు బ్రేక్ఫాస్ట్. సూప్, స్పగెటీ టొమాటో, చికెన్ సాసేజ్ అండ్ ఉందాలు కూడా, సాంబార్, ఇడ్లీ, స్టీమ్డ్ రైస్, అన్ని పొగలు కక్కుతున్నాయి. చికెన్ విత్ బ్లాక్ పెప్పర్, స్టిర్ ఫ్రైడ్ బ్రోకోలీ, స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ విత్ వెజిటేబుల్స్. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ ఉన్నాయి. ఏమైనా బ్రెడ్ టోస్ట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్ అండ్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్. ఇక్కడ జ్యూసెస్. మేముంటున్న హోటల్ పేరు వచ్చేసి సిట్రస్. ఇది పటాయా సిటీ సెంటర్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ ఇందులో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఇది సిటీ సెంటర్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అండ్ ఈ ట్రిప్లో ఈ హోటల్ వర్త్ ఎవ్రీ పెన్నీ. ఇంకోటి ఇట్లా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా ఫేమస్ ఇక్కడ. ఫేమస్ టుక్ టుక్స్, అట్లా చాలా మంది వెళ్ళిపోతారు అందరూ. అక్కడ ఏదో పూజ లాంటిది చేస్తారు అబ్బా, ఏదో ట్రెడిషనల్ వీళ్ళది. Chinese Puja for New Year. Yeah, for New Year. ఓకే. ఫస్ట్ పర్మిషన్ అడిగాను, షూట్ చేసలేదంటే చేసుకున్నాను. అన్నీ పెట్టారు ఇక్కడ, పూలు, పండ్లు, ఇంకోటి నాన్ వెజ్ కూడా పెట్టారు. నాన్ వెజ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. Search Bharat, you will find some video on this. Can you please read it once again? It's Sinchia Yui Sini Hua Chai. Sinchia Yui Sini Hua Chai means Happy New Year. మేము కరెక్ట్గా చైనీస్ న్యూ ఇయర్ టైంకి వచ్చాం. చాలా పీక్ టైం ఇక్కడ, అందుకే క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. మనకి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నట్టే చైనీస్ ట్రెడిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ని స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ ఫెస్టివల్ యూజువల్లీ January 20 నుంచి February 20 వరకు ఎప్పుడైనా రావచ్చంట, డిపెండింగ్ ఆన్ ద సైకిల్ ఆఫ్ ద మూన్. అండ్ దీనికి 4000 years పైన హిస్టరీ ఉంది.
అప్పటి నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే వాళ్ళ మైథాలజీ ప్రకారం నియాన్ అనే బీస్ట్ ఉండేవాడంట. అది కరెక్ట్గా న్యూ ఇయర్ టైంకి వచ్చి అక్కడ ఉండే విలేజెస్ మీద అటాక్ చేస్తుందంట. సో అక్కడ ప్రజలందరూ దాన్ని భయపెట్టడానికి గట్టిగా శబ్దాలు చేస్తూ క్రాకర్స్ కాల్చడం అండ్ ఎర్రటి దుస్తులు వేసుకోవడం వల్ల ఆ నియాన్ భయపడి వెళ్ళిపోతుందంట. అందుకే ఈ టైంలో అన్ని షాప్స్ రెడ్ కలర్స్ తోటి ల్యాంటర్న్స్ తోటి డెకరేట్ చేస్తారు అండ్ రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు. మరి థాయిలాండ్లో ఎందుకు చేసుకుంటారంటే ఇక్కడ చాలా పెద్ద చైనీస్ కమ్యూనిటీ ఉంది, అందుకే చేసుకుంటారు. వెల్కమ్ టు ద పటాయా సిటీ. వెల్కమ్ టు పటాయా సిటీ. సే హాయ్. Hi. లైఫ్ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ రేస్ కదా. ఉరుకుల పరుగుల జీవితాలు అందరివి. లెగుస్తాం, పనికి వెళ్తాం, ఇంటికొస్తాం, పడుకుంటాం. లెగుస్తాం, పనికి వెళ్తాం, ఇంటికొస్తాం, పడుకుంటాం. ఇదే నా జీవితం, ఇంతే నా జీవితం అని అనిపిస్తుంది. ఆఫీస్లో డెడ్ లైన్స్, రెస్పాన్సిబిలిటీస్, వర్క్ ప్రెషర్, వరీస్, ఒక దాని తర్వాత ఒకటి పైన ఇంకొకటి. వీటన్నిటి మధ్యలో మన గురించి మనం పట్టించుకోవడం మర్చిపోతుంటాం కదా. బట్ ఈ రొటీన్కి కొంచెం బ్రేక్ ఇస్తే, ఈ రొటీన్ నుండి కొన్ని డేస్ బయటికి వస్తే, కొన్ని ఇయర్స్గా నాకు నేను సరెండర్ అయిపోయాను ఇంటికి, రెస్పాన్సిబిలిటీస్కి. అఫ్కోర్స్ అదే నా జర్నీ అండ్ అదే నా బిగ్గెస్ట్ పర్పస్. బట్ ఈ జర్నీలో ఈరోజు కొంచెం అడ్వెంచర్ చేయబోతున్నా. ఈ జర్నీ ఖచ్చితంగా నా థాట్స్ని రిజువనేట్ చేస్తాయి అండ్ నా విల్ పవర్ని స్ట్రెంథన్ చేస్తాయి అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కోల్పోయిన నన్ను నాకు గుర్తు చేస్తుందని అనుకుంటున్నాను. మనందరూ కూడా ఇలాంటి బ్రేక్స్ కావాలి, కేవలం ఫన్ కోసం మాత్రమే కాదు, బట్ టు రీడిస్కవర్ అవర్ సెల్ఫ్. సంవత్సరానికి ఒక్కసారైనా సరే. ఇట్ ఈస్ అబౌట్ లివింగ్. నా పారాగ్లైడింగ్ ఫుటేజ్ రాలేదు, మిస్ అయిపోయింది. ఐఎమ్ ద కల్ప్రిట్. నాట్ ఏ కల్ప్రిట్. టీషర్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ అయింది అది. ఇప్పుడు ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? మరి కిలోమీటర్ ఉంటుందా? లేదన్న 13-14 కిలోమీటర్స్. 13-14 కిలోమీటర్స్ సార్. సో 13-14 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ ఒక ఐలాండ్ వస్తుందంట, అక్కడ అండర్ సీ వాటర్ కూడా దిగుతారు. సో ప్యాకేజ్ అయితే తీసుకున్నాం మొత్తం 2500 బాట్స్, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 6000 అనుకుంటారు కదా ఇండియన్ రూపీస్లో. 6000 రూపీస్ ఇండియన్ రూపీస్ ఉంది. పారాగ్లైడింగ్ ఒకటి చేయించినారు, ఇంకా జెట్ స్కీ ఉంటుందంట, అండర్ వాటర్ కూడా తీసుకెళ్తారు. ఇంకా జెట్ స్కీ కష్టంగా ఉంది షూట్ చేసడం. అమ్మో, పడిపోయినా అయిపోతే ఏం లేదు ఇంకా. When you are going down, you are going 5 meter deep, so all water pressure, the oxygen can get in your ear, you can get block and pressure like a flight landing time happen. And this is not for everyone. Some people get this kind of problem. If you get pressure, you can release. How? When you will reach the ground, one hand you can put inside the helmet. You can put your hand, water not came up. Okay? Put your hand, close your nose, mouth and blow. But don't leak the air from your mouth and nose.
నేను లోపలికి వెళ్ళగానే ఆక్సిజన్ హెల్మెట్ నుంచి ఒకటేసారి ఆక్సిజన్ ప్రెషర్తో రావడం వల్ల నా చెవులను ఒకటేసారి బ్లాక్ అయిపోయినాయి ఎయిర్ తోటి. సో అలా బ్లాక్ అయినప్పుడు మన ముక్కు గట్టిగా మూసుకొని ఎయిర్ని గట్టిగా బయటికి ప్రెషర్ చేస్తే ఆ బ్లాక్ అనేది రిలీజ్ అవుతుందంట. సో నేను అదే చేశాను. ఒకటేసారి వెళ్ళిపోదామా, ఎందుకు ఇంత రిస్క్ అనిపించింది, కానీ డబ్బులు కట్టాం కదా, సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా ముందుకైతే వెళ్ళాను అనమాట. లోపల ఒకళ్ళు ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఉంటారు. మన ఫొటోస్ అన్ని ఇండివిజువల్గా తీసేసి మనకు డ్రైవ్లో పంపిస్తారనమాట. చెప్పాలంటే కెమెరాలో కొంచెం క్లారిటీగా రికార్డ్ అయింది, కానీ ఆ హెల్మెట్ పట్టుకొని మీరు చూస్తుంటే ఇంత క్లారిటీ అయితే లేదు. లోపలంత మసకగానే ఉంది. మనం లోపలికి వెళ్ళాక మన చేతికి ఒక బ్రెడ్ ముక్క ఇస్తారు. ఆ బ్రెడ్ ముక్క మన చాపంగానే చేపలన్నీ వచ్చి తింటూ ఉంటాయి అనమాట. మన ముందుకు అలా చేపలన్నీ మన ముందుకు వస్తాయి. అప్పుడు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటికీ కలిపి 2600 బాట్స్ అయితే అయింది. వర్తా అంటే నన్ను అడిగితే నాట్ వర్త్ అని అంటాను. మీరు ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే వ్లాగ్ చేయాలి, అన్నీ చూపించాలని ఒక ఈ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మేము ఐలాండ్కి వెళ్తున్నాం. ఇంకా this is Coral Island. అది బ్యాండ్ వేస్తారు. దీంట్లో జెట్స్కి అంటే వాటర్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. కింద షాడో కూడా కనిపించేస్తుంది. నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఈ కోరల్ ఐలాండ్ చాలా బాగుంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అని ఇక్కడ వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. సో బోట్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాం. ఈ కోరల్ ఐలాండ్ నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాం. రండి బ్రో, ఇంకా వచ్చేసి. సో ఈ అడ్వెంచరస్ డేల్లో పారాసైలింగ్, సీ వాక్ అండ్ స్కై జెట్ అండ్ ఆల్సో స్పీడ్ బోట్ ఇవన్నీ ముగించుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే చేసాం పటాయాకి. ఏదో స్పీడ్ బోట్ అంటే నార్మల్ స్పీడ్లో వెళ్తుంది అనుకున్నా, కానీ ఇదైతే 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. వెన్న పూసలు ఇరిగిపోతాయి. వచ్చేసాం మళ్ళా బ్యాక్ టు పటాయా బీచ్. రైడ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసిన ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఫట తీసేసి రైడ్ అయిపోగానే దింపేస్తారు ఒక దగ్గర.
దింపంగానే ఇక్కడ తీసి అమ్ముతూ ఉంటారు. ఇట్లా తీసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మన ఫోటో చూసుకొని కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఇది నా ఫోటో, నా మెమరీస్ అంటే తీసుకొని పొమ్మంటారు. నాకు అవసరం లేదు మెమరీస్ అంటే, నేనే ఫుల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదో ఇండియన్ రెస్టారెంట్ అంట, లంచ్ ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ముగించుకొని ఇంకా రూమ్కి జంప్ వేసేసాము. అవును, రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ అయ్యేసరికి జొమాటో మార్కెట్ వెళ్ళిపోయాం. అక్కడ స్ట్రీట్ ఫుడ్కి చాలా 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 ఫేమస్ అంట. లెట్స్ ఎక్స్ప్లోర్. మనకి ఊబర్, ఓలా ఎలా ఉంటుందో అక్కడ బోల్ట్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో నేను ఈ బైక్ అయితే బుక్ చేసుకున్నాను ఫ్రమ్ రూమ్ నుంచి జొమాటో మార్కెట్కి. నాకు ఆల్మోస్ట్ 60 to 70 ఇండియన్ రూపీస్ పడింది. చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 5 kilometers వరకు ఉంటుంది. ఇక్కడ ప్రైసెస్ అన్నీ చాలా ఫేర్గానే ఉంటాయి, మోసాలు అయితే ఏం చేయరనమాట. అండ్ రోడ్స్ చూస్తే చాలా 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 నీట్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ జొమాటో మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం. చెప్పాను కదండి, ఇది చైనీస్ న్యూ ఇయర్ సీజన్ అని చెప్పేసి. అందుకే మార్కెట్స్ అండ్ స్ట్రీట్స్ కూడా ఫుల్ క్రౌడెడ్ ఉన్నాయి. ఎక్కడ చూసినా జనాలే. ఈ చైనీస్ న్యూ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని కూడా చెప్పాను కదా నేను. ఒకానొక టైంలో నయాన్ అని ఒక బీస్ట్ ఉండదంట. ఆ బీస్ట్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేది. ఈ ప్రజలందరూ కలిసి దాన్ని భయపెట్టాలని పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ, క్రాకర్స్ పేల్స్తూ ఎర్రటి బట్టలు కట్టుకునే వాళ్ళంట. సో ఆ ఎరుపు బట్టలు చూసి అది భయపడి పారిపోయేదంట. అందుకే ఆ ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతారు. చూడండి, ఎక్కడ చూసినా ఎర్రటి ల్యాంటర్న్స్తో డెకరేషన్ చేస్తున్నారు. అందరు ఎర్రటి బట్టలు వేసుకున్నారు అండ్ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నారు. ఈ టైంలో స్ట్రీట్స్లో లయన్ డాన్సర్స్, డ్రాగన్ పెరేడ్స్ అండ్ ఇంకా స్ట్రీట్ ఫుడ్స్తో చాలా బాగుంటుంది. మరి చైనీస్ న్యూ ఇయర్ థాయిలాండ్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద చైనీస్ కమ్యూనిటీ ఉంది కాబట్టి. ఇక్కడ లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అని చెప్పాను కదా. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ స్ట్రీట్ ఫుడ్. అరే బాబు, అసలు ఇదేంట్రా బాబు, ఎంత ఉంది కదా, ఇది ఏందో కూడా అర్థమవుతుంది. స్టార్ ఫిష్ ఉంటుంది, స్టార్ ఫిష్ ఇది. అంతే ప్రాన్స్ ఉన్నట్టు, జైంట్ ప్రాన్స్ ఉన్నాయి. ఇది ప్రాన్స్. రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ స్వీట్స్, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్యూసెస్ ఉన్నాయి. Passion fruit. Passion fruit. Yes. Aquilo ali.
అమ్మ ఇది క్రొకడైల్ ఉంటుంది. క్రొకడైల్, డక్, బీఫ్, ఇది చికెన్, పోర్క్, కొన్ని అమ్మ చికెన్ ఫ్లాట్ అంటది. చికెన్ ఫ్లాట్, మష్రూమ్, ఒక్క వెజిటేరియన్ లేదు, ప్యూర్ వెజ్ మరి ఇది కాదు. ఓకే వెళ్ళిపోదాం, వచ్చేస్తాం. టైం టు గో, ఇంకా అందరు వెళ్ళిపోతారంట చెప్తున్నా నేను కూడా. ఇంకా ఇది టుక్టుకా? బట్ బస్ అండి. సరిపోతాం అసలు మీరు. ఇంకా మీరు గుడ్ నైట్ గైస్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవుతుంది. సీ యూ టుమారో.